ఇవాళ ఎవరో ఒక మహానుభావుడు ఆ శమునిపల్లి ఆ ప్రాంతంలో ఎక్కడనో ముట్టించిపోతే ఇవాళ దాదాపు 5-6 గ్రామాలలో కొన్ని వేల ఎకరాలలో ఉన్న పంట వ్యర్థాలు, అంతేకాకుండా ఒడ్ల పొంటి రోడ్ల పొంటి ఉన్న పచ్చని చెట్లు, ఎన్నో జీవులు ఇలా అగ్నికి ఆహుతైనాయి. ఇక ఆపుదాం. నాగరికత ఉన్న ప్రతి మనిషి, నాగరికత తెలిసిన ప్రతి మనిషి కూడా ఈ విషయంలో ఇది ఒక ఉద్యమంగా చేపట్టి మన భూమి మీద మంటలను చల్లార్చుదాం, మంటలకు ఛాన్స్ ఇవ్వకుండా చూద్దాం. లేకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత మన యొక్క ఫ్యూచర్ జనరేషన్స్ మనమే కాదు ప్రాణులే ఉండని పరిస్థితి వస్తుంది. మళ్ళీ ఇది ఒక అంగారకుడు లాగా అయిపోయే పరిస్థితి ఉంటుంది. రైతన్నలే ఈ యొక్క దేశానికి వెన్నుముక. ఆ రైతన్నలు ఈ విషయంలో కూడా అర్థం చేసుకుంటే మనకు డోకా లేదయా. కాబట్టి దయచేసి మనం బతుకుదాం. జీవించే హక్కున్న ప్రతి ప్రాణికి కూడా హక్కును ప్రసాదిద్దాం. ఇప్పటికైనా మారుదాం. ఈ విషయంలో అధికార అనధికార యంత్రాంగాలు అన్ని కథలు రావాలి. ప్రతి ఒక్క బాధ్యత గల పౌరురాలు అందరూ అర్థం చేసుకొని ఇది ఒక ఉద్యమంగా చేపట్టి ఈ మంటలను పెట్టే సంస్కృతిని ఇక మంట పెడదాం.